కూడా రీచ్ అయ్యే దిశగా ఏమన్నా ప్రచారం చేయమంటే చేస్తారు కానీ నువ్వు చేసింది లేదు, సచ్చింది లేదు, ఏడ్చింది లేదు, నేను పట్టుకొని ఇలా చెయ్యి పబ్లిసిటీ చేయండి పబ్లిసిటీ అంటే ఏం ఒకటి చెప్పండి సతీష్ గారు, ఒకటి చెప్పండి ఒక మాట. ఇప్పుడు ఆయన కుల గణన మీద సినిమా వాళ్ళు నెత్తిని పెట్టుకుని ప్రచారం చేయాలన్న అది కరెక్టేనా? ఎంతవరకు కరెక్ట్ అండి? కులగణన మీరు ఏం చేసిరు? లాస్ట్ టైం కూడా ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలకు అదేదో రేషన్ కాంగ్రెస్ సమర్థిస్తుంది, బీజేపీ వ్యతిరేకిస్తుంది. పబ్లిక్ అట్ లార్జ్ ఇంట్రెస్ట్ మీద ఖచ్చితంగా వాళ్ళకి కూడా బాధ్యత అనేది ఉంటది, సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటది, 99% ఉంటది. ఎందుకంటే రవికుమార్ గారు, బాలగారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే చిట్టిబాబు ఒకటి మీతో మళ్ళీ మాట్లాడతాను. రవికుమార్ గారు, రవికుమార్ గారు, ఈ రోజు జరిగిన తీరు, మీటింగ్ జరిగిన తీరు మీకేమనిపించింది? సందీప్ గారు, రవికుమార్ గారు, అంటే ఈ రోజు ఓవరాల్ గా ఈ రోజు 2 గంటల పాటు దాదాపు సినీ ఇండస్ట్రీ సీఎం రేవంత్ రెడ్డి తోటి, రవికుమార్ గారు సినీ పెద్దలతో సమావేశమైంది, బీజేపీ సమావేశమైంది. దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? ఓవరాల్ గా ఈ మీటింగ్ పై మీ స్పందన ఏంటి? తెలంగాణ ప్రజలు పడుతున్న అవస్థలు, తెలంగాణ రైతులు పడుతున్నటువంటి అవస్థలు, తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలు తాము పడుతున్నటువంటి అవస్థలు, ఇబ్బందులు, తాము ఎదుర్కొంటున్నటువంటి పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలి, వాళ్ళకి ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేయాలి, వాళ్ళకి ప్రభుత్వం ఏ పథకాలని ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది అని మాట్లాడడానికి ఈ సినిమా వాళ్ళందరూ పోయి మాట్లాడారు అని మనం అనుకోవాలా. మనం అనుకొని 2 గంటల డ్రామాని మనం చూస్తుండాలి. దేనికి పనికొచ్చేదండి ఈ డ్రామా అంతా? దేనికి పనికొచ్చేది? ఎవడికి కావాలి ఈ సినిమాలు? ఎవడు చూస్తాడు ఈ సినిమాలు? ఎవడు అసలు తెలంగాణకి ఈ సినిమా ఇండస్ట్రీ ఏం చేసింది? కానీ సినిమా ప్రభావం ప్రజలపై చాలా ఉంది రవికుమార్ గారు, సినిమా ప్రభావం ప్రజలపై చాలా ఉంది. కోట్లాది మందికి సినిమా కావాలి, మీరు పొరపాటున అలా అనకండి. సినిమా కావాలి. చిట్టిబాబు వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం, చెప్పండి రవికుమార్ గారు. నేను ఒక విషయం చెప్తా, నేను మాట్లాడేటప్పుడు ఎవడన్నా అడ్డం వస్తే భాష మారుతుంది, ప్లీజ్. నేను ఒక విషయం చెప్తున్నా తెలంగాణ